హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీ థాట్స్. ఈరోజైతే నేను మీ ముందుకి మరొక మంచి వీడియోతోటైతే వచ్చేసాను. రేపే కార్తీక సోమవారం. సోమవారం రోజు తప్పకుండా దీపంలో ఇది ఒకటి వేసి వెలిగించండి. అలానే దీపాన్ని ఈ ఆకుపై వెలిగించండి. ఇక మీకు ఉండే కష్టాలు, నష్టాలు అన్నీ కూడా తొలగిపోయి కోట్ల సంపద రావటానికి ఏ దుష్టశక్తి ఆపలేదు. మనకు వచ్చే డబ్బును కావచ్చు, లేదా అదృష్టాన్ని కావచ్చు, దుష్టశక్తి కొన్నిసార్లు ఆపుతూ ఉంటుంది. మనకు రావాల్సినటువంటి ధనం ఎక్కడ ఒక చోట ఆగిపోతూ ఉంటుంది, లేదా చేతికి అందినట్టే అంది చేయి జారిపోతూ ఉంటుంది. ఇది ఏదో ఒక రూపంలో జరగవచ్చు. మన అవసరానికి ఎదుటివారు సాయం చేస్తారని మనం ఎంతో ఆశ పెట్టుకున్నప్పటికీ కూడా ఆ సమయానికి వారు డబ్బు ఇవ్వకపోవడం, లేదుగా ఎదుటి వారికి అప్పుగా ఇచ్చినటువంటి సొమ్ము తిరిగి రాకపోవడం, ఇలా ఎన్నో విధాలుగా చేతికి అందినట్టు డబ్బు అందకుండా ఉండడం లాంటివి జరుగుతూ ఉంటుంది. అలా జరిగితే గనక ఏదైనా దోషం మన జాతకంలో ఉంటుంది. అది మనల్ని మంచి జరగకుండా ఆప్ చేసేస్తూ ఉంటుంది. కాబట్టి అలాంటి దుష్టశక్తి ప్రభావాలను తొలగించుకోవడానికి రేపు కార్తీక మాసంలో వచ్చేటటువంటి సోమవారం రోజున ఈ ఆకుపై దీపాన్ని వెలిగించండి. అంతేకాదు రేపు పసుపుతో ఈ చిన్న పరిహారాన్ని చేసిన ఇంట్లో ఉండే నరఘోష, దరిద్రం, బాధలు, ఒంట్లో ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ, ముఖ్యంగా స్త్రీలకు సౌభాగ్యము కూడా లభిస్తుంది. దరిద్రం తొలగిపోతుంది. ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. పసుపు అనేది చాలా మంగళకరమైనటువంటి వస్తువు. పసుపు లేనిది ఏ పూజ కూడా ప్రారంభించలేము. ఒక మాటలో చెప్పాలి అనంటే పసుపు లేని ఇల్లు అనేది ఉండదేమో. అది సాంప్రదాయ ప్రకారం మనం వంటలలో ఉపయోగించవచ్చు, లేదా పూజలో ఉపయోగించేయచ్చు. ఎక్కడ ఉపయోగించినా కూడా పసుపుకి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానమే ఉందని చెప్పవచ్చు. పసుపు వంటింట్లో రుచిని పెంచుతుంది, చర్మానికి సౌందర్యాన్ని పెంచుతుంది. అదేవిధంగా పసుపు ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని కూడా పెంచుతుంది. పసుపు రోగ నిరోధక శక్తిని చక్కగా పెంచుతుంది. ఇలా ఆధ్యాత్మిక పరంగా చూసుకున్నా, ఆరోగ్యపరంగా చూసుకున్నా, ఏ విధంగా చూసుకున్నా సరే పసుపు చాలా అద్భుతమైనటువంటి విశేష ఫలితాలను మనకు అందిస్తూ ఉంటుంది. కనుక పసుపుతో రేపు సోమవారం ఈ విధంగా చేయండి. రేపు కార్తీక సోమవారం అత్యంత పవిత్రమైనటువంటి రోజు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజును వినియోగించుకోవాలి. ప్రతి స్త్రీ కూడా, ముఖ్యంగా వివాహమైనటువంటి స్త్రీలు సూర్యోదయానికంటే ముందుగా నిద్రలేచి తరువాత స్నానాన్ని ఆచరించే సమయంలో పసుపులో కొద్దిగా ఆవు నెయ్యిని కలిపి ఒక పేస్ట్ లాగా తయారు చేయండి. ఇలా పేస్ట్గా తయారు చేసిన తర్వాత ఆ పేస్ట్ని ఒళ్ళంతా కూడా పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు వదిలేసి తర్వాత స్నానం ఆచరించండి. ఇలానే స్నానం చేసే నీటిలో ఒక బిల్వదళం అంటే మారేడు ఆకుని కానీ, లేదా ఉత్తరేణి ఆకుని కానీ స్నానం చేసేటటువంటి నీటిలో వేసుకొని స్నానం చేయాలి. ఈ ఉత్తరేణి ఆకు అనేది పవిత్రమైనటువంటిది. ఉత్తరేణి ఆకుకి ఆర్థిక సమస్యలను, దృష్టి దోషాలను, నెగిటివ్ ఎనర్జీని, ఉండేటటువంటి శక్తిని, చెడు శక్తిని తొలగించే గుణం అధికంగా ఉంటుంది. కాబట్టి ఈ ఉత్తరేణి ఆకుని వేసుకోవాలి. ఒకవేళ ఉత్తరేణి ఆకు గనక అందుబాటులో లేకపోయినటువంటి సందర్భంలో మారేడు ఆకును వేసుకున్న మంచి ఫలితం కలుగుతుంది. మారేడు ఆకుని వేసుకొని స్నానం చేయటం వల్ల అదృష్టం అనేది వరిస్తుంది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది లభించడంతో పాటు పరమశివుడి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. ఇక ఉదయం సూర్యోదయం కంటే ముందే ఈ విధంగా స్నానం చేయవలసి ఉంటుంది. కాబట్టి తరువాత దీపాన్ని వెలిగించాలి. ఆ దీపాన్ని ఏ ఆకుపైన వెలిగించాలి, దీపంలో ఏది వేయాలి అనేది తెలుసుకుందాము. ఫ్రెండ్స్, అంతకన్నా ముందుగా మన ఛానల్ని క్రొత్తగా ఎవరైనా చూస్తున్న వారుంటే వెంటనే ప్లీజ్ అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ నొక్కి ఆల్ బటన్ని నొక్కండి. ఇక వీడియోస్లోనికి వెళ్ళిపోతే రేపు దీపంలో ఇది వేసి వెలిగించడం వల్ల మీ ఇంట్లో ఉండే సమస్యలు, గొడవలు, చికాకులు, మనశ్శాంతి లేకపోవడం వంటి అన్ని రకాల సమస్యలు అనేవి చక్కగా తొలగిపోతాయి. ఇంట్లో మీ చుట్టూ పాజిటివ్ ఎనర్జీ అనేది సర్క్యులేట్ అవుతుంది. అంటే దైవశక్తి అనేది మీ ఇంట్లో నిండిపోతూ ఉంటుంది. దాంతో శుభ ఫలితాలు ఎదురవుతాయి. కాబట్టి దీపాలు అనేవి చాలా రకాలుగా ఉంటాయి. ఆర్థిక సమస్యని వెంటనే తొలగించడానికి దీపం ఇంటి సింహద్వారం బయట వైపున సంధ్యా దీపాన్ని వెలిగించిన సమయంలో అందులో ఒక 5
మిరియాలను వేసి లేదా 2 లవంగాలను పువ్వుతో ఉన్న లవంగాలను మాత్రమే వేయవలసి ఉంటుందండి. వాటిని దీపంలో వేసి ఇంటి సింహద్వారం దగ్గర వెలిగించడం వల్ల మనకు ఉండేటటువంటి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. అలానే లక్ష్మీదేవి పటం ముందు మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి వేసేసి దీపాన్ని వెలిగించి అందులో చిటికెడు పచ్చకర్పూరాన్ని యాలకుల పొడిని వేసి దీపాన్ని వెలిగిస్తే ఆ దీపం ధనాకర్షణకు ఉపయోగపడుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం అనేది త్వరగా సిద్ధిస్తుంది, ధనం ఆకర్షించబడుతుంది అని మన పురాణాలు అయితే వివరిస్తున్నాయి. ఇలా ఒక్కొక్క రకమైనటువంటి దీపానికి ఒక్కొక్క రకమైనటువంటి ఫలితం అయితే తప్పకుండా వస్తుందండి. కాబట్టి పెట్టేటటువంటి దీపం ఎప్పుడు కూడా వ్యర్థమని అస్సలు అనుకోవద్దు. ఎప్పుడైనా కూడా దీపం అంటే లక్ష్మీదేవి యొక్క స్వరూపం అని అంటూ ఉంటారు. అలానే దీపలక్ష్మి అని కూడా అంటూ ఉంటారు. కాబట్టి దీపానికి అంత మంచి ప్రాముఖ్యత ఉంది. అయితే కార్తీక మాసంలో వెలిగించేటటువంటి దీపానికి ఒక చిన్న దీపం వెలిగించినా కూడా మంచి ఫలితం అయితే లభిస్తుందనే చెప్పవచ్చు. మరి రేపు సోమవారం రోజున కార్తీక మాసంలో ఏర్పడేటటువంటి సోమవారం రోజున చక్కగా ప్రతి ఒక్కరూ కూడా స్నానం చేసి ఈ విధంగా అంటే మనం ముందు చెప్పుకున్న విధంగా స్నానాన్ని ఆడవారు ముఖ్యంగా సుమంగళి స్త్రీలు ఆవు నెయ్యిలో కలిపిన పసుపుని ఒళ్ళంతా కూడా రాసుకుని స్నానం చేసి నీటిలో ఉత్తరేణి ఆకును లేదా మారేడు ఆకును వేసుకుని స్నానం చేయాలి. సూర్యోదయానికంటే ముందే ఇవన్నీ కూడా ఆచరించి ఈ దీపాన్ని వెలిగించండి. అయితే ముందుగా ఒక తమలపాకును చక్కగా తీసుకోండి. దాన్ని శుభ్రంగా కడిగి వేసి ఏ విధమైన తడి లేకుండా తమలపాకును తీసుకోవాలి. తమలపాకు అనేది 3 దేవతలు కొలువై ఉంటారు అని శాస్త్రం మనకి చెప్తూ ఉంది. అయితే 3 దేవతలు కొలువై ఉండేటటువంటి తమలపాకుని తీసుకొని అయితే ప్రతి ఆకులోనూ ఉంటారు కాబట్టి ఏదైనా ఒక తమలపాకును తీసుకోవచ్చండి. అందుబాటులో ఉండే 2 మట్టి ప్రమిదలను కూడా తీసుకోండి. ఒక్కొక్కటి చేసి పెట్టకూడదు. ఎందుకంటే ప్రమిద అనేది 2 ప్రమిదలు ఒక ప్రమిదలో ఇంకో ప్రమిద వేసి ఎప్పుడైనా కూడా మన దీపారాధన అనేది చేస్తే మంచి ఫలితం వస్తుంది. అలానే దానికి ఒక సార్థకత కూడా ఉంటుందండి. అయితే తర్వాత ఆ ప్రమిదలో ఆవు నెయ్యి కానీ లేదా నువ్వుల నూనె కానీ లేదా విప్ప నూనె కానీ లేదు అని అనుకుంటే కొబ్బరి నూనెను కానీ వేయండి. ఇలా వేసి 2 ఒత్తులను కలిపి ఒక ఒత్తుగా చేసేయండి. అలా చేసిన తర్వాత ఆ ఒత్తులను దీపంలో వేసి ఏకహారతి కానీ అగరబత్తితో కానీ వెలిగించండి. తర్వాత అందులో కొంచెం పచ్చకర్పూరాన్ని వేయండి. అలా వేసి దీపాన్ని వెలిగించి దీపానికి చిన్న బెల్లం ముక్కను సమర్పించండి. కొన్ని అక్షింతలను పసుపు కుంకుమను సమర్పించండి. ఎర్రటి పుష్పాలు లేదా పసుపు రంగులో ఉండేటటువంటి పుష్పాన్ని సమర్పించేయండి. ఇలా చేసి చూడండి. తప్పనిసరిగా పరమశివుడి యొక్క అనుగ్రహం, లక్ష్మీమాత యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా మీకు కలుగుతుంది. దీంతో మీకు ఉండేటటువంటి కష్టాలు, ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. గొడవలు చికాకుల నుండి బయటపడతారు. ఇక మీకు ఎలాంటి దోషాలు ఉండవు. జాతకంలో ఉండే దోషాలు తొలగిపోతాయి. దీపం పరబ్రహ్మ స్వరూపం అంటారు. డబ్బుని ఆకర్షిస్తుంది. అంతేకాదు మనలో ఉండే అజ్ఞానాన్ని అలానే తొలగించేసి జ్ఞానాన్ని పెంచుతుంది. అంధకారాన్ని తొలగించి విజ్ఞానాన్ని పెంచుతుంది. చక్కగా ఇలా దీపాన్ని వెలిగించుకోండి. అంతేకాదు మన చుట్టూ ఉండేటటువంటి చీకటిని కూడా ఈ దీపం అనేది తొలగిస్తుంది. మనతో పాటు మన చుట్టూ కూడా ఒక వెలుగును నింపుతుంది. అలానే దీపం వెలిగించడం వల్ల ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పొగ రూపంలో బయటకు వెళ్ళిపోతుంది. చెడు సూక్ష్మజీవులు కూడా పొగ రూపంలో బయటకు వెడలిపోతాయి. అంతేకాదు దీపాన్ని వెలిగించడం వలన మన చుట్టూ ఉండే చెడు శక్తితో పాటుగా ఇంట్లో ఉండేటటువంటి జ్యేష్ఠాదేవిని కూడా తొలగించుకోవచ్చు. ఎందుకంటే చీకటి ఉన్న చోట జ్యేష్ఠాదేవి తిష్ట వేసుకొని ఉంటుంది. వెలుతురు ఉన్న చోట లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. అందుకే దీపం అనే వెలుగులో లక్ష్మీదేవి మాత్రమే ఉంటుంది. ఆ చోట జ్యేష్ఠాదేవి ఉండదు. అందుకే దీపాన్ని అనునిత్యం వెలిగించాలి. ప్రతి ఇంట్లో కూడా దీపారాధన ఉదయం సాయంత్రం కూడా చేయాలన్నటువంటి నియమం ఉంది. ముఖ్యంగా సోమవారం రోజున దీపాన్ని వెలిగించడం ద్వారా పైగా ఈ కార్తీక మాసంలో ఈ దీపాన్ని వెలిగిస్తే గనక తప్పనిసరిగా మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాదు మీకు ఉండేటటువంటి దుష్టశక్తుల ప్రభావము, నరదృష్టి, నరఘోష ఇలాంటివన్నీ కూడా చక్కగా తొలగిపోయి మీ జీవితం అనేది సంతోషంగా ముందుకు సాగుతుంది. సాక్షాత్తు లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. అలానే రేపు సోమవారం సందర్భంగా పరమశివుణ్ణి అభిషేకిస్తే మంచి ఫలితాలు కూడా పొందవచ్చు.
కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారాలని ఆచరించి చూడండి. మీ జీవితంలో కలిగేటటువంటి మార్పును కూడా మీరు చూడగలుగుతారు. ఇదండి ఈరోజు వీడియో అయితే. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వటం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. మీరు ఇచ్చేటటువంటి చిన్న లైక్ మాకు ఎంతో సపోర్టివ్‌గా అనిపిస్తుందండి. పైగా మరికొంతమంది వ్యూయర్స్‌కి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. కాబట్టి దయతో మీరు చిన్న లైక్ ఇవ్వటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలానే మొదటిసారిగా మా ఛానల్‌ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.